ఉత్సాహగానము చేయుము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము ఆయనే మన పోషకుడు రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవా. అయ్యా ఒకసారి మీతో మాట్లాడదాం అని వచ్చానయ్యా. అదే చూస్తున్నాను, అక్కడి నుంచి పొలవలు వచ్చేస్తున్నారు కదా సంతలాగానా. సరే చెప్పు. యేసుక్రీస్తు గురించి చెప్పడానికి వచ్చానయ్యా. పున్నమి నరకం నుంచి తప్పించే దేవుడు ఆయన అయ్యా. ఊరి మీద ఎలా పడిపోతారు మీరు? పున్నమ నరకం నుంచి మీ యేసుక్రీస్తు ఎందుకు తప్పిస్తాడో నా కొడుకు తప్పిస్తాడు నన్ను. అలాగైతే ఒక తండ్రికి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ తండ్రిని పున్నమి నరకం నుంచి తప్పించేది ఎవరు? అది ఆడి కర్మ. నాకంటే నా కొడుకున్నాడు కానీ పున్నమ నరకం నుంచి తప్పిస్తాడు. అది ఆడి కర్మ చేసుకున్నాడు, మనం ఏం చేయలేం. తాతగారు, మరి మీకంటే ఒక కొడుకున్నారు, ఆయన మా నాన్నగారు. కాబట్టి మిమ్మల్ని పున్నమి నరకం నుంచి తప్పిస్తారు. కానీ మా నాన్నగారికి మేమిద్దరం కూతుళ్ళమే కదా, మరి మా నాన్నగారు నరకానికి పోవాల్సిందేనా? అది మా నాన్నగారి కర్మ. అయ్యా, మానవ కుటుంబాన్ని పున్నమ నరకం నుంచి తప్పించగలిగేది ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. తన స్థానాన్ని విడిచిపెట్టి మానవ కుటుంబంలోకి వచ్చిన పెద్ద కుమారునిగా వచ్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రం. ఆ దేవుడినే మేమందరం నమ్ముకుని స్వార్థ ప్రకటిస్తున్నామయ్యా. తాతగారు, మీరు చెప్పే సిద్ధాంతం వలన మీ ఒక్కరికే రక్షణ కలుగుతుంది, కానీ వీళ్ళంతా చెప్పే సువార్త వలన మన అందరికీ రక్షణ కలుగుతుంది. కాబట్టి సువార్త మనం విందాం. సరేనమ్మా, నువ్వు చెప్పింది నిజమే, విందాం మనం కూడా. నన్ను క్షమించండి అయ్యా. నరకం నుంచి తప్పించే మీ దేవుడి కోసం మాకు తెలుసుకోవాలని ఉంది. మా కుటుంబానికి కూడా తెలియజేయండి అయ్యా. మరణము మానవాళి మీద ఏలుబడి చేస్తుంది. పాపం వల్ల వచ్చు జీతం మరణం అని వాక్యము సెలవిస్తా ఉంది. చూడండి, పాపమా? మీ క్రైస్తవులు ఎప్పుడు మాట్లాడితే పాపం అంటా ఉంటారు. ఏంటంటే పాపానికి వివరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమిటంటే, అన్నదమ్ములు గజం పొలం కోసం అన్న మీదకి కత్తేసుకెళ్ళిపోతాడు తమ్ముడు. గజం పొలం కోసం తమ్ముడిని వదిలేస్తాడు అన్న. అదే స్వభావము పాపం. నవమాసాలు మోసి కని పెద్ద చేసిన తల్లికి ఎంత స్థానం ఉండదు, కానీ కుక్కకి స్థానం ఉంటుంది. పట్టిడి అన్నం పెట్టరు తల్లికి. అదే పాపపు స్వభావం. చూడండి, భర్త ఉండగా భార్య ఉండగా పక్క వాళ్ళ వైపు వార చూపు చూస్తావే, అదే పాపపు స్వభావం. కన్న తల్లిదండ్రులు నమ్మి స్కూల్కి కాలేజీలకి పంపుతుంటే గుండెల మీద తన్నే పనులు చేస్తున్నారు యవనస్తులు కొంతమంది. అదే పాపపు స్వభావం. పాపము లేదని చెప్పకు, చిరాగ్గా ఉంటది అది. కాబట్టి మనిషి పాప సహితుడు. పాపములోనే పుట్టాడు, పాపములోనే పెరిగాడు. ఆ పాపము మనిషి చేత అనేకమైన చెడ్డ పనులు చేయించి దాని ద్వారా వచ్చే జీతం మరణాన్ని జీతంగా ఇస్తుంది. పాపము యజమానుడిగా ఉండి, ఒరే అబ్బాయి ఈ పని చేసేవు కాబట్టి ఇదిగో జీతం ఇస్తున్నాను, మరణం అని పాపం ఇచ్చే జీతం మరణం. ఆ మరణము మనిషి మీద ఏలుబడి చేస్తా ఉంది. ఈ మరణం తర్వాత మనిషి వెళ్ళేది 2 మార్గాలు ఉంటాయి. ఒకటి నరకం, రెండోది స్వర్గం, పరలోకం. ఈ నరకం ఏంటండి, ఈ స్వర్గం ఏంటండి అని నువ్వు అడిగితే కనుక, చూడండి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ జీవిత గురి, లక్ష్యం, గమ్యం ఏమిట్రా అని అడిగితే వాడు ఏం చెప్తాడు? సర్వసాధారణంగా ఏ మనిషి అయినాను, ఏముందండి, ఉన్నంత కాలం తింటాం, తాగుతాం, తిరుగుతాం, తర్వాత వెళ్ళిపోవడమే అంటాడు. సరే, బాగా చెప్పావు కానీ వెళ్ళిపోవడమే అన్నావు కదా, ఎక్కడికి వెళ్తావురా అని అడిగితే వాడి దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి మనిషి మరణించిన తర్వాత నరకమైనా వెళ్ళాలి, లేకపోతే పరలోకము స్వర్గమైనా వెళ్ళాలి. నరకం ఏం అవసరం లేదు, ఇక్కడ ఉన్న బతుకు అలా బతికితే ఆటోమేటిక్గా నరకం వెళ్ళిపోవచ్చు. కానీ స్వర్గము, పరలోకం వెళ్ళాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి. కాబట్టి ఈ నా భారతదేశము సత్య అన్వేషణ దేశం. ఇక్కడ తల్లిదండ్రులను పున్నమి నరకం నుండి తప్పించాలి అంటే కొడుకు తలకొరువి పెట్టి ఇంకా కొన్ని కర్మ సిద్ధాంతాలు చేస్తే కనుక పున్నమి నరకం నుండి తప్పించబడతారు అన్న విధానం ఉంది. ఇప్పుడు ఒక కొడుకు తన తండ్రికి తలకొరువి పెట్టి పున్నమ నరకం తప్పించే విధానం ఉంటే, ఆ కొడుకుని పున్నమ నరకం నుంచి ఎవరు తప్పించాలి? వాని కొడుకు తప్పించాలి. ఒక గుంటలో ఉన్న వ్యక్తి మరో గుంటలో ఉన్న వ్యక్తిని ఎలా పైకి తీసుకొస్తాడు? ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి ఎలా చూపిస్తాడు?
కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే పున్నమి నరకము నుండి తప్పించేది కుమారుడే, కొడుకే, కానీ మనకు పుట్టినవాడు కాదు, మనకు అనుగ్రహింపబడినవాడు. అందుకే ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను అని వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథం 9:6లో. కాబట్టి మానవ కుటుంబం అంతా పాపపు శాపములో ఉన్నప్పుడు మానవ కుటుంబములోకి పెద్ద కుమారుడిగా వచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మానవ కుటుంబములో కుమారుడిగా వచ్చి మానవ కుటుంబముతో ఉన్న మనందరి మీద ఉన్న పాపపు శాపాన్ని తీసివేసి స్వర్గానికి, పరలోకానికి అర్హులుగా చేసిన ఏకైక దేవుడు కుమారుడు, కొడుకు, మహాదేవుడు, రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. పున్నమి నరకము నుండి తప్పించే కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.